సెలవులే కదా, వీకెండే కదా, పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్దాం, భోజనాలకి బయటికి వెళ్దాం అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పేరెంట్స్కి, పిల్లలకి కూడా ఇదొక అత్యంత హెచ్చరికతో కూడినటువంటి వార్త. ఆ అంశం మీదే ప్రధానంగా చర్చగా కొనసాగుతోంది. మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు. తాత్కాలికమైనటువంటి నష్టాలతో పాటుగా లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నదే నిపుణులు చెప్తున్నటువంటి మాట. డాక్టర్ వాసురెడ్డి గారు, ఇంతకుముందు బ్రేక్ ముందు మీరు చెప్తున్నటువంటి ఇష్యూస్ ఇది. ఒకటి, తాత్కాలికంగా వచ్చేటువంటి సమస్యలు, విరోచనాలు, మోషన్స్, లేకపోతే మరొక ఇతర సమస్యలు, ఇలాంటి వామిటింగ్స్ లాంటివి ఒక సమస్యలు అయితే లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా వచ్చే ఆస్కారం ఉందా? దీర్ఘకాలిక సమస్యలు కానీ చాలా వచ్చే ఆస్కారం ఉందండి. ఉదాహరణకు చూస్తే మన వేరుశెనగ ఉంటుంది, అది నిల్వ చేస్తాం. అది సరిగ్గా నిల్వ చేయనప్పుడు దాంట్లో ఫంగస్ గ్రో అయ్యి ఆఫ్లాటాక్సిన్స్ అనే ఒక విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అది మనం తీసుకున్నప్పుడు అది మెయిన్గా మన లివర్ మీద ఎఫెక్ట్ చేసి లివర్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం తినే ఆహారంలో సరిగ్గా శుభ్రత లేకపోతే హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ముఖ్యంగా మనకు స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఆస్కారము ఉందన్నమాట. దీంతోపాటు గ్యాస్ట్రిక్ క్యాన్సరే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులో గ్యాస్ట్రిక్ డియోడినల్ అల్సర్లు కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆహార పద్ధతులు పాటించడం చాలా అవసరం. అదేవిధంగా లెడ్ అనేది ఒకటి హెవీ మెటల్ అంటాం. లెడ్, క్యాడ్మియము, పెస్టిసైడ్స్ కానీ, కొన్నిసార్లు ఫంగిసైడ్స్ కానీ, ఇవన్నీ కానీ ఆహార పదార్థాలు ఉన్నప్పుడు ఇతర మన శరీరంలో భాగాలలోని ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అనేది రావచ్చు. అదేవిధంగా స్థూలకాయం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల స్థూలకాయం రావచ్చు, కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. ఇదే 32 రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారము ఉందన్నమాట. కాబట్టి వీటన్నిటిని నివారించడానికి ముఖ్యంగా మనము ఇవన్నీ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతాయంటే మన ఉత్పత్తిలో అవ్వచ్చు, ప్రాసెసింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, రవాణా చేసేటప్పుడు సమస్య రావచ్చు, నిల్వ చేసే సమస్య రావచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మనము వంట వండుతామో అప్పుడు కానీ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు చూస్తుంటాం మనము బయట వంట వండేటప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ అయిపోయింటుంది. ఆయిల్ రిపీటెడ్గా వాడడం వల్ల మనమంతా స్మోక్డ్ ప్రొడక్ట్స్, అదేవిధంగా మనం ఏదైనా స్మోక్డ్ అంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది ఫుడ్ ప్రొడక్ట్స్ అంతా. అలాంటివి తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనకు అన్నవాయికి సంబంధించి క్యాన్సర్లు వచ్చే ఆస్కారము ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఈ మధ్యనే చూసినాము, మనము మామిడి పండ్ల సీజన్ ఇప్పుడు చూస్తున్నాము. మామిడి పండ్లు త్వరగా పండవడానికి కార్బైడ్ అనే పదార్థాలు వాడుతుంటారు. వీటి వాడకం వల్ల ఎథిలిన్ ఆక్సైడ్ అనే టాక్సిక్ ప్రొడక్ట్ ఉత్పత్తి అయ్యే ఆస్కారం ఉంటుంది. దీని నుంచి కానీ క్యాన్సర్ వచ్చే ఆస్కారము చాలా ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు కలర్డ్ ఐటమ్స్ చూస్తుంటాం మనం కొన్నిసార్లు. గోబీ